మంగళగిరి పార్లమెంట్ నుంచి ఎవరు వచ్చి కూడా అన్న ఇట్లా ఆర్థిక సాయం చేయండి అంటే ఎవరిని ఉత్తగా కాలు చేతులతో వెనకకు పంపలేరని విన్నాం. ఇది వాస్తవేనా లేక ప్రచారం? అది ఎవ్వరు వస్తే వాళ్ళని కాదు, అబద్ధాలు ఎందుకు చెప్పాలి, వీలైనంత మటు ప్రయత్నం చేస్తాం నా నాకు తోచినంత, అంతే తప్ప వచ్చిన వాళ్ళందరికీ సేవ చేయాలంటే నాకు రోజు 100 మంది ఫోన్ చేస్తున్నారు. దాంట్లో 1, 2, 3, 4 సర్వ్ చేద్దాం తప్ప ఒక వ్యవస్థ కాదు. మనం అదే చెప్తున్నా. చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఆయన 7 నియోజకవర్గాలలో సేవ చేయాలంటే ఒకసారి ఎంపీ అయితే సేవ చేస్తా. నాకు ఒకసారి ఎంపీ అయిన తర్వాత నేను సేవ చేయకపోతే 5 ఏళ్ల తర్వాత అప్పుడు ఈ కామెంట్స్ అన్నిటికీ వాల్యూ ఉంటుంది. ఏది పట్టించుకోలేదు, తిరగలేదు, ఎంపీ ల్యాడ్స్ ఖర్చు పెట్టలేదు, యువతకు ఏం చేయలేదు, ఎంప్లాయ్మెంట్ మీద కృషి చేయలేదు, పోరాటం చేయలేదు, ఢిల్లీలో కూర్చొని రావాల్సిన నిధులు తీసుకురాలేదు కాన్స్టిట్యున్సీకి. ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆ కామెంట్ పెట్టిన వాళ్ళ మాదిరిగానే ఒక కార్యకర్త, ఒక లిమిటెడ్ వర్షన్. సో డెఫినెట్గా పాజిటివ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. కానీ కామెంట్ పెట్టే వాళ్ళకు కూడా విన్నపం చేసుకుంటున్నారు, దయచేసి పెట్టే ముందు ఒక భవిష్యత్తు, మీ కామెంట్ వల్ల నా భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని నేను అంటలేను, కానీ మీ కామెంట్ పెట్టేటప్పుడు వ్యాలిడ్ కామెంట్స్ పెట్టండి. నేను తప్పు చేస్తే తప్పు చేసినని పెట్టండి. కాకపోతే ఏదో అనాలని, మనం కూడా ఒకటి రాయకపోతే బాగుండదని, అందరూ రాస్తున్నప్పుడు మనం ఒక 2 నెగిటివ్ కామెంట్స్ రాయడం వల్ల మనం ప్రత్యేక దృష్టి ఆకర్షిస్తామన్న ఆలోచనతో మాత్రం చేయకండి. రాజకీయాలు చేయడం అంత ఈజీ కాదు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక ఫ్యామిలీ నేపథ్యం లేని ఏ నాయకుడైనా, అది చామల కిరణ్ రెడ్డి అయినా ఇంకెవరైనా, మీ అందరి ఆశీర్వాదంతో లీడర్లు అవుతారు తప్ప డిస్కరేజ్ చేయడం వల్ల లీడర్లు చచ్చిపోతారు. ఇక లీడర్షిప్ చేయాలన్న ఆలోచన కూడా ఎవరికి రాదు. ఇప్పుడున్న పెట్టుబడులు, ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థను చూస్తే ఒక కొత్త నాయకుడు తయారు కావడం చాలా కష్టం. ఎవరైనా తయారైతే ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించారు. కంప్లీట్లీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టేట్ పాలిటిక్స్ విషయానికి వస్తే, పార్లమెంట్ ఎన్నికల వేళ కవిత గారిని మొన్నటిదాకా సాక్షిగా ఉంటే ఇప్పుడు దోషిగా మార్చిర్రు. సో ఆమె ఎంక్వైరీకి రావాలని ఆదేశాలు వచ్చినాయి. ఎట్లా చూసుకోవచ్చు ఇదేమన్నా? ఇదొక టీవీ సీరియల్ లాంటిది. ఈ టీవీ సీరియల్ ఏంటంటే అవసరం ఉన్నప్పుడల్లా ప్రేక్షకులకు ఆనందంగా వాళ్ళు వీక్షించడానికి పనికొచ్చే అటువంటి గేమ్ ప్లాన్ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీది. ఎన్నికలు వస్తున్నాయి, ఓటర్లను తప్పుదోవ పట్టినికే నడిచేటువంటి డ్రామా ఇది. నిజంగానే ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ మధ్యన నిజంగానే ఒక చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న విషయాన్ని నిజంగానే వాస్తవం అనుకుంటే, మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసిర్రు, అప్పుడున్నటువంటి మధ్యవర్తులందరిని అరెస్ట్ చేసిర్రు, శరత్ చంద్రాన్ని అరెస్ట్ చేసిర్రు. మరి దీనికి కీలక సూత్రధారి అయినటువంటి కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు ఈడీలు, సిబిఐ లాంటి సంస్థలు అందరి మీద పెట్టినంత ఫోకస్ ఈమె మీద పెట్టలేకపోయారు? ఈమె ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చి నేను ఇంటికానే అటెండ్ అవుతా అంటే ఆ జడ్జిమెంట్ పెండింగ్ ఉందని చెప్పి ఇన్ని రోజులు ఎందుకు వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఎన్నికలు వస్తున్నాయి, 4 రోజుల ముందు ఎన్నికలు ఉన్నాయన్నాక ఈ డ్రామా ఎందుకు? తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని తెలుసు. ఎట్లా తెలుసు అని చెప్తారు. 10 ఏళ్లలో ఇక్కడ దండిగా దోసుకొని పోయి 7 లక్షల కోట్లు అప్పు చేస్తే దేనివి కాళేశ్వరం కూలిపోయినాయి, కరప్షన్ బ్రహ్మాండంగా నడుస్తుంది. మరి వీళ్ళు ఏం బీక్తున్నట్టు ఢిల్లీలో కూర్చొని? భారతదేశానికి సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద తలకే, రాష్ట్ర గవర్నమెంట్లు పెట్టే ఖర్చు చేసే అవకతవకలు కూడా కనిపించాల్సిన పెద్దన్న పాత్ర పోషించాల్సిన నరేంద్ర మోడీ మరి ఏడబోర్ల వండుకుండి ఇన్ని రోజులు. కానీ ప్రధానంగా కేంద్రం ప్రభుత్వ ఆధీనంలో ఏవి ఉండవు, సిబిఐ అయినా ఈడీ అయినా వాటి పనిలో చేసుకుంటూ పోతాయి. మనం చెప్తే ఆడడానికి అవేమి మన రాజకీయ పార్టీలు కావన్నట్టు ఇలా బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు ప్రధానమంత్రి అయిపోయి ఒక రాష్ట్రాన్ని దోసుకుంటుంటే ఈడీలు, సిబిఐల మీద మేము ఎన్నోసార్లు అపోజిషన్ నుండి మేము ఉత్తరాలు రాసి ఎంక్వైరీలు చేయమంటే చేయకుండా డ్రామాలు చేసి ఇవాళ వచ్చి ఎందుకు ఇస్తలేరు మాకు అని అడుగుతుర్రు. మేము ఎందుకు ఇస్తామండి? మేము అపోజిషన్లో ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ దోసుకుంటుంది, మీరు దయచేసి సాయం చేయండి, మీరు మీ సంస్థల్ని పంపించండి అని మనం రిక్వెస్ట్ చేస్తే పంపించలేదు. ఈరోజు మేము అధికారంలో మా సంస్థలు బ్రహ్మాండంగా పనిచేసి మొత్తం నిర్వీర్యం. 70 రోజులలో ఎంతమంది మంత్రులు ఎన్ని గంటలు పనిచేసిరో తీయండి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయాలి అన్ని గంటలు. 70 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసినన్ని వర్కింగ్ అవర్స్ సెక్రటేరియట్లా 10 ఏళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్లో సెక్రటేరియట్లు అన్ని గంటలు పనిచేయలేదు. సింపుల్. ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు సెక్రటేరియట్కి వచ్చిండు? ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎక్కడి నుంచి పరిపాలన అందించిండు? ప్రజలు ఎప్పుడైనా ఆయనను చూసిర్రా? ప్రజా సమస్యల మీద ఎక్కడికన్నా పోయి వినతి పత్రం ఇస్తా అంటే ముఖ్యమంత్రి దొరికిండా? మంత్రుల కన్నా దొరికిండా? ఏదైనా ముచ్చట చెప్పనికి ఎమ్మెల్యేల కన్నా దొరికిండా? ఇప్పుడు వాళ్ళకి ఏం అధికారం ఉంది మాట్లాడడానికి? మొన్న పోయి ఆడేదో పిటకథలు చెప్పనికి నల్గొండ పోయి అవసరమా? నడ్డి ఇరిగిందని ఇంట్లో వండుకున్నావు, అసెంబ్లీకి రా అంటే ముడ్డి నొస్తుంది అన్నావు, మరి ఆడదాకెట్ట పోయినావే? ప్రజలు తిక్కలోల్లా?